బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే రాజ్యాంగం మీకు ఎక్కడ హక్కు ఇచ్చింది ఇలా ప్రకటించకూడదని చాలామంది మన క్రైస్తవుల మీద హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, తప్పనిసరి. అవును, ఇది జరుగుతుంది. కొంతమంది క్రైస్తవ సేవకులు కూడా అసలు సువార్త అవసరమా, మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జీవం కలిగిన సేవకుడు సువార్త ఖచ్చితంగా చేస్తాడు, చెయ్యాలండి. సువార్త చేసినోడే నిజమైన సేవకుడు. నిజమండి, దాంట్లో డౌటే లేదు. సువార్త చెయ్యాలి, కొట్టబడాలి, తిట్టబడాలి, అన్నీ జరగాలి, కరపత్రిక పంచాలి, వెళ్ళాలి, వీధిలోకి వెళ్ళాలి, వీధిలో వెళ్ళి సువార్త చేయాలి. కొంతమంది చెప్తున్నారు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి సమాధానం ఉందో లేదో చూసుకొని, అంటే అన్నీ బాగుంటే చేసేది సువార్త, అంటే నీకు అక్కడ అనుకూలంగా ఉండి అన్నీ బాగుంటే చేసే సువార్త. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ హింసిస్తారా, ఇక్కడ బాధ పెడతారా, ఇంకా ప్రభావితమైద్ది సువార్త, ఇంకా సేవ గొప్పదైద్ది. దెబ్బ తగిలినా మాట పడినా ముందు ఆయన ఒప్పుకోడు. మన మీద దెబ్బ పడినా మాట అన్నా ఆయన ఒప్పుకోడు కదా ఫస్ట్. వాళ్ళు మీకు వచ్చేసి మీకు పర్మిషన్ ఉందా, మీకు పర్మిషన్, రాజ్యాంగ హక్కు మనకు హక్కు కలిగించింది కదా, చెప్పడానికి మనకు అధికారం ఇచ్చాడు కదా. ఆ సమయాన ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడో, మనం ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో. పోలీస్ స్టేషన్కి పద అన్నప్పుడు పదండి, పోలీస్ స్టేషన్కి పదండి. వాళ్ళు అంటారు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పండి అంటే బయలుదేరండి. ఆ టైంలో అధికారుల దగ్గర ఏం మాట్లాడాలో దేవుడు మాట్లాడిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు. దేనికి సందేహించొద్దు, దేనికి భయపడద్దు. ఒకవేళ ఏదైనా దెబ్బ తగిననా నెక్స్ట్ జరిగిపోయే సేవ సువార్త ప్రభావితం చెందిద్ది. ఆమేన్. అలా చేయగలిగిన దేవుడు మన దేవుడు. చాలామంది సువార్త చేయలేక లోపలే ఉంటారు. లేదు. నేనైతే ఒక రోజు అండి, ఒక నెల రోజులు పూర్తిగా సువార్తకు సమర్పించుకున్నాను. వెళ్ళి ఒక నెల రోజులు వీధి సువార్త వెళ్ళిపోయాను. ఒక ఊరు ఎంచుకోవటం, పోయి పగలంతా 11 దాకా, ఉదయం నుంచి 11 దాకా ప్రార్థన చేయడం, సువార్తకు వెళ్ళిపోవడమే. కొన్ని చెట్లకు కూడా మీరేదో చెట్లకు కూడా దినచర్య ఫాలో చేస్తానండి. ఏంటంటే ఉదయం అడవికి వెళ్ళటం, ప్రార్థన నుంచి ఇంచుమించు 12 గంటల దాకా ప్రార్థన చేసుకొని, అంటే ఆ రోజు మీటింగ్ లేకపోతే ప్రార్థన చేసుకొని 1 గంట నుండి కొంచెం భోజనం చేసి వెళ్ళి చెట్లకి వాక్యాలు కొట్టేసి మళ్ళీ ఈవినింగ్ రావటం, ప్రార్థన చేసుకోవడం, అడవికి వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించి మీటింగ్కి వెళ్ళిపోవడం. ఇలా దినచర్య కొనసాగిస్తున్నాను. ఇలా వెళ్ళిపోవటమే మంచిదండి మనకి. ఇలా చేయడం మనం ప్రభావితంగా ఉంటాం, బలంగా ఉంటాం, ఆత్మ ఖడ్గ యోధులుగా నిలబడతాం. మనకు అన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్లు అన్నీ జరుగుతుండాలండి. ఆ విధంగా సువార్త చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేడు. మీకు పరలోకపు తండ్రి అధికారం ఇవ్వకపోతే ఈరోజు మీరు నా దగ్గరికి రారు అని అన్నాడు. నన్ను పట్టుకోలేరు అని అన్నాడు. ఎప్పుడు మీ ఎదుటే ఉన్నాను కదా, మీరు నన్ను తాకలేదేంటి, మరి ఈరోజు పట్టుకున్నారు. నా తండ్రి అవకాశం ఇచ్చాడు మీకు అని చెప్తున్నాడు. అట్లా